అచ్చం పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. నా హెల్త్ బాగాలేదు అయినా చికెన్ కర్రీ చేస్తుందని అసలు అనుకోవద్దు. ఇది నా కోసం కాదు, మా ఇంట్లో మా ఆయనకు మా పిల్లల కోసం నేనైతే పెరుగు తింటా. కానీ అచ్చం పల్లెటూరు స్టైల్లో మనం దంచిన గరం మసాలా వేసుకుంటాం కదా, ఆ దంచిన గరం మసాలా ఒకటి వేసుకొని మాత్రం టమాటా అవన్నీ వేసేసుకొని చూపిస్తా. ఇప్పుడైతే టమాటాలు అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ కెమెరా ఒకసారి ఇగో టమాటా కర్రీ చేద్దాం అనుకున్నా, అసలు బాగాలేదు కదా, కొంచెం టమాటా కర్రీ చేద్దాం అనుకున్నా. వీళ్ళు చికెన్ తింటాం అనేసరికి నేను ఆ టమాటాలోకి సగం తీసేసి బాక్స్లో పెట్టేసుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇది ఒక 3 ఉంటే 3 టమాటాలు, ఇవి కొంచెం కలెమాకు ఉంది, ఉల్లిగడ్డలు నాకు సరిపడా. చికెన్ అయితే కడిగేసి అదే వాటర్ అట్లా పెట్టేసిన. ఇప్పుడు మనం ఆ చేసుకున్న ప్రాసెస్ని నేను చేస్తూ చూపిస్తా. ఆయిల్ అయితే పోసేసుకున్నా, కర్రీకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నా. అచ్చంగా పల్లెటూరు స్టైల్లో ఎట్లుంటుందో సేమ్ అదే విధంగా అయితే చేసి చూపిస్తా. ఎక్కువ మసాలాలు అదేం వేయకుండా చేసేద్దామని. కొంచెం ఆయిల్ హీట్ అయింది, హీట్ అవ్వాలి, కొద్దిగా హీట్ అవుతుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం అందులో వేసేసుకుందాం. ఈ జ్వరం వచ్చినప్పటి నుంచి ఏమైందేమో నాకు నాలుక తొత్తురు పోతుంది, అంటే ఒకటి అంటుంటే ఇంకోటి. అందుకే వీడియోలలో మాట్లాడాలంటే కూడా కొంచెం భయం అనిపిస్తుంది. ఒకటి అనడానికి పోయి ఇంకోటి అంటున్నా. మొత్తం ఉల్లిగడ్డలు అన్నీ అయితే వేసేసుకున్నా. నాకు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండిందంటే ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువనే ఉండాలి. అవి తక్కువ అనిపిస్తే అసలు ఉండాలనిపించదు. మళ్ళీ ఇంకోటి నాకు ధనియాల పౌడర్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవి లేకపోయినా నాకంత అసలు ఇంట్రెస్ట్ రాదు. కానీ ఈసారి మాత్రం ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే నాకు ఫీవర్ ఉంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు అసలు ఎవరికి కూడా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నా, ఎవరికి హెల్త్ బాగాలేదు. బాగా మందిని చూస్తున్నా కాబట్టి వీళ్ళకు కొంచెం గరం మసాలా దంచిందే వేసి టైట్గా చేసేద్దామని చూస్తున్నా. మొన్న కూడా టైట్ చేద్దామనేసరికి వాడు వచ్చి అదే ఏదో ఒకటి చెప్పిండు. ఇవాళ మాత్రం ఫిక్స్ అయిపోయినా, నా మాట మీనే నాకు నచ్చినట్టే చేసేస్తా. చూస్తుంది కదా, ఆనియన్స్ అయితే నేను టమాటా కర్రీకని ఒకటి కట్ చేసుకున్నా. మళ్ళీ తర్వాత చికెన్ తీసుకురాగానే మళ్ళీ 2 కట్ చేసేసుకున్నా. మొత్తం 3 ఉల్లిగడ్డలు అన్నట్టు. నాకు కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే నచ్చుతుంది. నేను తినడం కాకుండా వేరే వాళ్ళకు వండి పెట్టినా కానీ వాళ్ళకు కూడా తృప్తిగా, నా మనసు తృప్తిగా ఉండాలి కాబట్టి నేను అది కొంచెం ఎక్కువనే ఆనియన్స్ కట్ చేసి ఇట్లనే తొత్తిరిపోతుంది. ఆనియన్స్ అయితే ఎక్కువ వేస్తా. ఇగో ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకున్న. ట్యాబ్లెట్స్ అసలు చెప్పొద్దు ఎట్లయిందో, అసలు ఆరోగ్యం మొత్తము ఇదైపోయింది. ఇంట్లో 2 మగపిల్లలు ఉండే, భర్త 2, అస్సలు ఆడపిల్లలు లేకపోతే చాలా బాధ. పోనీలే, దేవుడైతే శక్తి ఇచ్చిండు. మనం ఎంత బాగాలేకున్నా మనం లేచి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏదో ఒకటి వేసుకొని ఖచ్చితంగా వీళ్ళ 3 కోసం అయితే వంట నేను చేసుకోవాలి కాబట్టి అది చెయ్యాలి. నేను మంచిగా అయిపోయి నా పిల్లలకు నా భర్తకి నేను వంట చేసుకునేటట్టు ఉంటే నా హెల్త్ ఓకే. ఏంది అసలు చెప్పొద్దు, కానీ ఆడపిల్ల ఉన్న ఇల్లు వేరుంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, మనము పసుపు వేసుకోవాలి. ఫస్ట్ అల్లం డబ్బా పట్టుకొని వచ్చిన, ఏం సుధరాన్సలేదు. ఫాస్ట్గా చేసేసుకుందాం. ముందే ఎనర్జీ తక్కువ ఉంది. ఎంత హెల్త్ని ఇప్పుడు కాపాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది నాకైతే. పసుపు అయితే వేసేసుకున్నా.
ఈ కళ్ళెమాకు ఉంది కదా, ఇది కూడా వేసేసుకుంటా, ఎందుకంటే కట్ చేసిన కదా కొంచెం మంచిగా ఉంటుంది ఫ్లేవరు. ఇదైతే వేసేసుకుంటా. కళ్ళెమాకు కూడా వేసేసుకున్నా కాబట్టి కొంచెం అది మంచిగా ఫ్రై అయిపోవాలి. మావాడు చిన్నోడు చూసిన గెలికి మరీ పెట్టుకుంటాడు. ఆ కోడిని పొదిగేసిన, ఇవాళంతా ఆరోగ్యం బాగాలేకున్నా కోడిని పొదిగేసిన, దాని బాధ చూడలేకపోతున్నా. దాని గుడ్లను వెతుక్కుంటుంది చుట్టుముట్టు చూసుకొని. అంటే గంప చుట్టూ తిరుగుతుంది. ఇంట్లో గంపలు వర్షం బయట ఎప్పుడు వస్తుందో, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి గంప తెచ్చి ఇంట్లో పెట్టేసిన. అది ఆ గంప చుట్టూ తిరుగుతూ నాకు దాని గుడ్లు వెతుక్కుంటుంది. అది చూడలేక ఇలా ఓపిక లేకున్నా సరే గడ్డి తీసుకొచ్చి ఆయనతో గుడ్లను అయితే పొదిగేసిన. మా చిన్నోడికి ఇంట్రెస్ట్, కోళ్ళను పెంచడం అది వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు మరీ దాన్ని గంపను లేపి మరీ చూస్తున్నాడు. గుడ్లు ఎట్లేసింది మమ్మీ, పొదిగేసింది, కూసుందా లేదా అని చెప్పేసి చూస్తున్నాడు. అది కూడా కొద్దిసేపు 3 days గ్యాప్ వచ్చింది. వెంటనే అంటే ఒక రోజు చూడాలి మనము మంచిగా పొదుగు కూసుందా లేదా అని చెప్పేసి. దాని గురించి ఒక వీడియో వేస్తాయి, ఇప్పుడు వద్దు డిస్కషన్. ఇప్పుడు నేను ఏం వేసుకున్నా అంటే వీడియో ఆన్ చేయకుండా ముందే మన ఏమంటారు అల్లం పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం పుదీనా ఇది కూడా వేసేసుకొని మంట చిన్నగా పెట్టేసుకున్నా. ఇవి నేను తీసుకునే వరకు లేట్ అయిపోతుందని. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత చూపిస్తా. దీంట్లో చికెన్ వేసేస్తా. చికెన్ అయితే వేసేసుకున్నా. దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇంత కలిపేసుకున్నా కదా, దీంట్లో వాటర్ వస్తాయి. కొద్దిసేపు దీన్ని పెట్టేసి ఒక 5 minutes వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు దాంట్లో గరం మసాలా ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసినాయి. లవంగా, దాల్చిన చెక్క, సాజీరా, మన స్టార్ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఈ రోట్లో అంటే దంచడానికి రాదని చెప్పేసి ఇట్లా తుంచేసి వేసేసుకున్నా. ఇవి ఒక 2 ముక్కలు అయితే వేసుకున్నా. నాకు కర్రీకి సరిపడా అయితే వేసేసుకునేది. దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా, స్టార్ పువ్వు ఇవైతే పొడి చేసేసి పెట్టుకుంటాం. మనం కూర అంతా ఉడికిన తర్వాత కొంచెం ఇది వేసేసి ఒక 5 minutes ఉడికించేసి కొత్తిమీర జల్లేసుకుంటే సరిపోతుంది. మనకి చికెన్ కర్రీ సెట్. ఇంకోటి ఏంటంటే ధనియాల పొడి ఎక్కువ శాతం వాడరు, కానీ నేనైతే టేస్ట్ కోసం వేసిన కొంచెం ధనియాల పొడి. దీనైతే ఇప్పుడు మనం దంచేసుకుందాం. ఇది కొబ్బరికాయ కొట్టి ఇది విరిగిపోయింది. ఇది ఏందో అనుకున్నా దీందే దంచేది, కానీ ఇక్కడ నుంచి దంచాలి. ఇది విరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి దంచుకుంటాను. ఇది పౌడర్ వేసిన తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీలో టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా వేసేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకుందాం. ఇంకేమైనా వాటర్ ఉంటే వచ్చేస్తాయి పైకి. టమాటా కూడా తొందరగా మగ్గిపోతుంది. అంత టమాటా కనబడకుండా కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. రెండు స్పూన్ల సగం. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. కెమెరా నేను ఇంట్లో చూసుకుంటే కెమెరా పక్కకి జరిపేస్తున్నా, ఫోన్లో కరెక్ట్. ఇప్పుడు అది వేసేసినాం కదా, కారం కూడా ఉడకని కారం కూడా వేసేస్తా. ఇది కొత్త కారం.
మొన్న పట్టించుకున్న కారం ఇది, ఈ సంవత్సరం కారం అన్నట్టు. బాగా ఘాటు ఉంటుంది, చూసేసుకోవాలి. 3 చెంచాలు వేద్దాం అనుకుంటున్నా, నాకు భయం అవుతుంది కారంతో. ఏదైతే సరిపోతుంది, ఆల్రెడీ గరం మసాలా ఘాటు ఉంటుంది కాబట్టి చాలు. కలిపేసుకోవాలి ఇక కర్రీ. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మనం గరం మసాలా దంచేసుకున్నాం అనుకో, ఇదంతా కొంచెం మంచిగా వాటర్ వచ్చేసి ఈ వాటర్లో కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం ఉడకనిద్దాం దీన్ని, మనం గరం మసాలా దంచుకునే వరకు. మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టేసి కలిపేసి ఇందాకైతే మా బాబు వచ్చి ఒక గ్లాస్ వాటర్, అంటే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసిండు. ఆ టమాటాతో ఇంకా కొంచెం గ్రేవీ వచ్చి వాటర్ అయితే వచ్చింది. అది కొత్త కారం కాబట్టి నాకు కొంచెం గరం మసాలా తక్కువ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఈ కారంతో మళ్ళీ వంట చేయలేదు. అక్కడ ఎమ్లవాడకి వెళ్ళినాం కదా, అక్కడనే చేసిన, మళ్ళీ ఇక్కడ చేయలేదు. ఇంట్లో అయితే అది అసలు పాత కారమే ఉపయోగించిన కాబట్టి దీని కారం ఎంత ఉన్నదో నాకు తెలియదు. నేనైతే తోడ వేసుకుంటున్నా, మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో కారం అనిపిస్తుంది. చూస్తే కూడా రెడ్ ఉంది, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం కలిపేసుకొని ఒక 5 minutes ఉడికించుకొని మనం కొత్తిమీర వేసి జల్లేసుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర ఉందేమో అనుకున్నా, లేదు. అయితే మన చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర లేకపోతే ఏముంది, చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టైట్గా చేస్తా అని చెప్పినా కదా, మొత్తం టైట్గా చేసేసిన. చికెన్ కర్రీ కంప్లీట్. తిన్న తర్వాత అలా ఎట్లున్నదని చెప్పేది కొంచెం భయం అనిపిస్తుంది. కారం చూస్తే బాగా రెడ్ ఉంది. ఓకే, డన్. ఇవాళ ఎంత ఫీవర్ ఉన్నా నాకు ఒక సబ్స్క్రైబర్, అంటే ఎవరైందో తెలియదు కానీ వాళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే నేను జ్వరంలో ఉండి లేచి చూసుకున్న వరకు ఒక సబ్స్క్రైబర్ అయితే పెరిగిండు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటా, థ్యాంక్స్ అని చెప్పుకుంటా, కానీ ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాలేదు. ఎందుకంటే అంతా మన యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ అది ఇది కాలేదు కాబట్టి చెప్పుకోలేదు. కానీ ఒక్కొక్కటి ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఒకళ్ళు పెరిగిన కొద్దికి నా వంతుగా నేను థ్యాంక్స్ అయితే చెప్పుకుంటా, మనస్ఫూర్తిగా చెప్పుకుంటా. అంటే చిన్నగా మరీ ఎక్కువ కెమెరాలు పెట్టుకుంటా అది ఇదని ఏం కాకుండా నాతో ఉన్న ఫోన్తో నేను తీసుకుంటున్నాను కాబట్టి థ్యాంక్స్ అందరికీ. నేను ఎవరికి కూడా చెప్పాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది అని, కానీ చెప్పుకోకుండా 56 సబ్స్క్రైబర్స్ అయిందంటే నాకు గ్రేట్ అనిపిస్తుంది. ఓకే, మన చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మన చికెన్ కర్రీ పల్లెటూరు స్టైల్లో ఉన్నా కదా, కొంచెం పల్లెటూరు స్టైల్లో చేసిన. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తినైతే చూడండి. ఓకేనా, బాయ్. డన్. పొయ్యి అయితే ఆపేసి వేసుకున్నా, అందుకే ఆపినా కానీ అంత ఉడుకుతుంది.